హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోనికి ఫ్రెండ్స్ మనకి అర్హత చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మినిమం ఏజ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 18 years to 50 years లోపల ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 30,000 per month అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఫుడ్ అకామిడేషన్ మొత్తం వాళ్ళే అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. శాలరీ అయితే మీకు 30,000 అయితే పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా మన ఛానల్లో అప్లోడ్ చేసే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పాఠశాల నుండి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వార్డ్ బాయ్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 10th క్లాస్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ డిజైరబుల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి అవసరం లేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ పే అండ్ శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పర్ మంత్ వచ్చేసి 30,000 రూపీస్ అయితే మనకి పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుడ్ అకామిడేషన్ మొత్తం అయితే వాళ్ళదే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు పర్ మంత్ 30,000 రూపీస్ అయితే ₹1 ఖర్చు లేకుండా 30,000 మీకు అయితే సేవ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం 50 years లోపల ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. 1st August 2024 కల్లా మినిమం 18, మ్యాక్సిమం 50 years అయితే ఉన్న పర్సన్స్ దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 2 వార్డ్ బాయ్ పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫామ్ అయితే ఎలా అయితే ఇవ్వడం జరిగింది, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేసుకుంటున్నారో పోస్ట్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వార్డ్ బాయ్ పోస్ట్కి సంబంధించి వార్డ్ బాయ్ అని రాసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీ నేమ్ వచ్చేసి ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. స్మాల్ లెటర్స్లో అయితే రాయకూడదు ఫ్రెండ్స్, క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీది ఏ స్టేట్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా అయితే రాయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పర్మనెంట్ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ వచ్చేసి మీ పర్మనెంట్ అడ్రస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ప్రజెంట్ అడ్రస్, ఇది పర్మనెంట్ అడ్రస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీ విలేజ్ నేమ్, ఇక్కడ మీ పోస్ట్ ఆఫీస్, ఇక్కడ మీ డిస్టిక్, ఇక్కడ మీ స్టేట్, ఇక్కడ మీ పిన్ కోడ్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ మెయిల్ ఐడి అన్ని క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రజెంట్ అడ్రస్, ఇక్కడ మీ విలేజ్ నేమ్, పోస్ట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్. ఇది వచ్చేసి ప్రజెంట్ ఎక్కడ ఉంటుందో అడ్రస్, ఇది వచ్చేసి పర్మనెంట్ అడ్రస్. రెండు సేమ్ అయితే సేమ్ అడ్రస్లు అయితే రాయండి ఫ్రెండ్స్. రెండు డిఫరెంట్ ఉంటే డిఫరెంట్ అడ్రస్లు అయితే రాయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏదో వస్తుందో ఆ రైల్వే స్టేషన్ నేమ్ అయితే మీరు 6th పాయింట్లో అయితే రాయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి కేటగిరీ, మీరు ఏ క్యాస్ట్, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అయితే అక్కడ రాయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎయిత్ వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీది ఏం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ రాసేయండి ఫ్రెండ్స్. అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ 9th పాయింట్లో అడిషనల్ క్వాలిఫికేషన్ రాయండి, లేదంటే లీవ్ ఇట్ వదిలేసేయండి ఫ్రెండ్స్.
అండ్ నెక్స్ట్ 10th వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఇక్కడైతే రాసేయండి ఫ్రెండ్స్. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే సర్టిఫికేట్స్ కూడా ఈ అప్లికేషన్కి అయితే అటాచ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 11th వన్ ఫాదర్ నేమ్. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే ఫుల్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ 12th వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మేలా ఫీమేల్ క్యాండిడేట్ ఏ క్యాండిడేట్ అయితే అక్కడైతే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ 13th వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డీటెయిల్స్ ఆఫ్ డీడీ లేదా ఎన్ఈఎఫ్టీ. దీనికి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది మీరు బ్యాంక్కి వెళ్ళేసి డీడీ అయినా పే చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీకైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి ఇక్కడైతే మీరు ఆన్లైన్ త్రూ చేసేది ఫ్రెండ్స్ మనకి ఆ రిసిప్ట్ నెంబర్ అయితే వేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన రిసిప్ట్ దీనికైతే అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డిక్లరేషన్. ఇక్కడ డిక్లరేషన్ వచ్చేసి డేట్, ఏ డేట్ నాడు అప్లికేషన్ చేస్తున్నారో డేట్, ఇక్కడ మీ సైన్, నేమ్, ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ పేరు, ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఈ అప్లికేషన్తో పాటు మనకి 10th క్లాస్ సర్టిఫికేట్, ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఆ రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసేసి మనమైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి పోస్టల్ అడ్రస్ వచ్చేసి అడ్రస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఇంపాల్, పిఓ పంగే యాంగ్డాంగ్, ఇంపాల్ ఈస్ట్ 795114 మణిపూర్. ఈ అడ్రస్కి వచ్చేసి మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పోస్ట్ చేయాల్సిన డాక్యుమెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇంతసేపు ఫిలప్ చేసిన అప్లికేషన్ ఫాము, క్యాస్ట్ సర్టిఫికేట్, దాంతోపాటు ఫ్రెండ్స్ మనకి 10th క్లాస్ సర్టిఫికేటు, దాంతోపాటు ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇవన్నీ అయితే సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సర్టిఫికేట్స్తో పాటు ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి బ్యాంక్కి వెళ్ళి డీడీ కట్టొచ్చు, లేదు అనుకుంటే మీరు ఆన్లైన్లోనే మీ ఫోన్పే లేదా గూగుల్ పే త్రూ అయితే ఇది ఫీ అయితే పే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బ్రాంచ్ చూసుకుంటే మనకి సైనిక్ స్కూల్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది వచ్చేసి అకౌంట్. దీనికి వచ్చేసి మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయొచ్చు. పే చేసి దానికి సంబంధించిన రిసిప్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ రిసిప్ట్ దీనికి అటాచ్ చేసేసి ఇవన్నీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఒక ఎన్వలప్ తీసుకొని ఎన్వలప్లో ఇవన్నీ అప్లికేషన్స్ ఎన్వలప్లో పెట్టేసి ఎన్వలప్ పైన మనకి అప్లికేషన్ ఫర్ ద వార్డ్ బాయ్ అని హెడ్డింగ్ రాసేసి ఇక్కడ ఫ్రమ్ అడ్రస్, ఇక్కడ 2 అడ్రస్ అయితే రాయండి ఫ్రెండ్స్. రాసేసి మీరు ఈ అడ్రస్కి అయితే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది పోస్ట్ ఆఫీస్ త్రూ. దీనికి లాస్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 31st ఆగస్ట్ 2024 అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మినిమం 18, మ్యాక్సిమం 50 ఇయర్స్ లోపల ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.